శీతాకాలంలో మనకి మందార మొక్కల్లో తక్కువగా ఫ్లవరింగ్ వస్తూ ఉంటుంది. అలా కాకుండా కొంచెం మంచిగా బెటర్ ఫ్లవరింగ్ తీసుకోవడానికి నేను మీకు చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తానండి ఈ వీడియోలో. అండ్ అదేవిధంగా శీతాకాలంలో మనకి ఎక్కువగా ఇబ్బంది పెట్టేది ఏంటంటే ఎఫిడ్స్, మిల్లీ బగ్స్ కూడా ఊరికనే వచ్చేస్తాయి అన్నమాట. సో వాటిని కంట్రోల్ చేసుకోవడానికి కూడా కొన్ని టిప్స్ చెప్తాను. అండ్ ఇంకొన్ని ఎడిషనల్ టిప్స్ కూడా చెప్తాను. సో వీడియో అయితే చివరి వరకు చూడండి. నమస్తే, నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా. సో శీతాకాలంలోని మనకి పువ్వుల మొక్కలు అన్నిటికీ, హైబిస్కస్ అనే కాదు, అంటే మందారం అనే కాదు, అన్ని రకాల మొక్కలకి కూడా 5 నుండి 6 గంటలు మినిమం సన్లైట్ కావాలి. కానీ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సన్లైట్ పైకి వచ్చేంత వరకు కూడా కొంచెం మంచు ఇలాంటివి ఉంటూ ఉంటుంది. జనరల్గా మనకి సమ్మర్స్లో 6 గంటలకే ఎండ వచ్చేస్తుంది, 6:30కైనా వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు వింటర్స్లోని మనకి 7:30-8 మధ్య వరకు కూడా కొంచెం మంచు, మబ్బు ఇలా ఉంటుందన్నమాట ఆకాశం. కాబట్టి కొంచెం మీ పాట్స్ ఒకవేళ, అంటే కుండీల్లో పెంచుకునే వాళ్ళు ఒకవేళ పాట్స్ అస్సలు ఎండ తగిలే ప్రదేశంలో లేవు, సౌత్ వైపు బాల్కనీస్లో ఎక్కడో ఉన్నాయి అనుకోండి. సో అప్పుడు వాటిని కొంచెం మార్చుకోవడం, ఇటు అటు మార్చుకోవడం లాంటివి చేసుకుంటూ ఉండండి. కొంచెం ఎండ బాగా తగిలే చోటుని పెట్టుకోండి. ఒకవేళ మీకు సన్లైట్ చాలా లిమిటెడ్గా ఉంది, అసలు సన్లైట్ రావట్లేదండి మాకు అనుకున్నప్పుడు, కనీసం సన్లైట్ పడే రిఫ్లెక్షన్, అంటే ఒక గోడ మీద పడి రిఫ్లెక్ట్ అయ్యే ప్రదేశంలో అయినా కూడా కొంచెం మ్యాక్సిమం లైట్ వచ్చే ప్రదేశంలో అయినా పెట్టుకోండి. దానివల్ల కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ వాటరింగ్ కూడా మనం రెగ్యులర్గా చేసే వాటరింగ్ సమ్మర్స్లోని ప్రతిరోజు చేసేస్తాం కదా. ఇప్పుడు ఈ టైంలో ఏంటి అంటే 2 రోజులకు ఒకసారి అలా వాటరింగ్ చేసుకుంటూ ఉండండి. టాప్ లేయర్ ఆఫ్ ద సాయిల్ కొంచెం ఎండుతుంది అన్న టైంలోనే వాటరింగ్ చేయండి. ఓవర్ వాటరింగ్ చేస్తే ఏమవుతుందంటే మనకి రూట్స్ అనేవి కుళ్ళిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అలాగే ఏం చేస్తారంటే రోజు ఒకవేళ వాటరింగ్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే తక్కువ నీళ్ళని వాడుతూ ఉండండి. అండ్ కొన్ని ప్రదేశాల్లో బాగా చల్లగా ఉంటాయి నీళ్ళు. సో వాళ్ళు ఏం తప్పలేదండి, కొంచెం వేడి నీళ్ళు కలపండి. ల్యూక్ వామ్ వాటర్ అంటారు కదా, గోరువెచ్చటి నీళ్ళు. సో అలాంటి వాటర్ చేయడం వల్ల మనకి రూట్స్ కుళ్ళిపోకుండా ఉంటాయి. అంటే మరీ చల్లటి నీళ్ళు వేయడం వల్ల ఏమవుతుందంటే అసలే చలి, దాని మీద చల్లటి నీళ్ళు వేయడం వల్ల రూట్స్ అనేవి ఒక షాకింగ్ నేచర్కి గురి అవుతాయి అన్నమాట. అలా కాకుండా ఉండడానికి మనం కొంచెం ల్యూక్ వామ్ వాటర్ని కలుపుకొని మనం నీళ్ళు పోసుకోవచ్చు అనమాట. అదేవిధంగా రెగ్యులర్గా మనం ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి. ఈ వింటర్ సీజన్లో ఆకులు లేదంటే చెట్లపైన కొమ్మలు పడిపోవడం, వాటి వల్ల కూడా మనకి ఈ ఎఫిడ్స్, మిల్లీ బగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. జనరల్గా మిల్లీ బగ్స్ అయితే మనం చేతితో తీసేస్తాము ఈజీగానా. అలా కాకుండా ఎఫిడ్స్ అయితే మాత్రం నేను కొన్ని టిప్స్ చెప్తాను, అలా ఫాలో అవ్వండి. ఏదైనా సరే ఆకులు ఎల్లో కలర్లో ఉంటున్నాయి, లేదంటే ఓవర్ వాటరింగ్ అయినా ఎల్లో కలర్లోకి మారుతాయండి. అలాగే వాటి తాలూకా లైఫ్ టైం అయిపోయినా కూడా, అంటే డెడ్ సెల్స్ లాగా అయిపోతాయి కదా. సో అలాంటి వాటిని ఎల్లో కలర్ అయిపోయిన లీవ్స్ని ఏ రోజుకి ఆ రోజు తీసేసుకుంటే మనకు ఒకేసారి ఎక్కువ పని ఉండకుండా ఉంటుంది. అలాగే ఏం చేస్తారంటే మీకు మామూలుగా ఎక్కువ ఫ్లవరింగ్స్ రావడానికి కొంచెం ఫాస్ఫరస్ రిచ్, పొటాషియం రిచ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ ఉండాలి. ముఖ్యంగా మనకి అన్నిటికంటే బాగా హెల్ప్ అయ్యేది బనానా పీల్స్ అండి. ఒక చిన్న టిప్ చెప్తాను, ఇది బాగా పనిచేసింది మనకి. ఏంటంటే ఒక బనానా పీల్ ఉంటుంది కదా, అంటే అరటిపండు తొక్కలు, ఒక 2-3 అరటిపండు తొక్కలు. సో వాటిని ఎండబెట్టేసి కానీ, లేదంటే ముద్ద చేసేసి కానీ, అంటే పచ్చిదైతే మిక్సీలో కొంచెం రఫ్గా మిక్స్ చేసేసి, మనకి వుడెన్ యాష్ అంటాము, అంటే మామూలుగా చెక్క తాలూకా బూడిద కానీ, లేదంటే బొగ్గులు కాల్చిన బూడిద కానీ, పిడకలు కాల్చిన బూడిద అయితే మరీ మంచిది. అలాంటివి తీసుకొని అవి 2 కలిపేసి అందులో కొంచెం నీళ్లు కలిపి ఒక మగ్గులో వేసేసి ఒక 24 అవర్స్, అంటే ఒక రోజు అంతా కూడా ఫర్మెంట్ చేసేసుకోండి, లేదా రాత్రి ఫర్మెంట్ చేసేసుకొని మార్నింగ్ టైంలో మొక్కలకి ఇవ్వండి. సో చాలా సింపుల్ అండి. 1-2 అరటి తొక్కలు, ఒక పిడికిడు బూడిద, ఏదో ఒక బూడిద, చెక్క లేదా పేడ పిడకల తాలూకా బూడిద. సో వీటిని మనం 2 కలిపేసుకొని కొంచెం నీళ్లు కలిపి ఒక 24 అవర్స్ లేదా 48 అవర్స్ కూడా అక్కర్లేదు, నేను చెప్తున్నాను కదా, ఇవాళ పెట్టి రేపు యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. దాన్ని మనం మొక్కలకి డైరెక్ట్గా నీళ్ళ కింద ఇచ్చుకోవచ్చు అనమాట. సో దాన్ని ఇంకొంచెం వాటర్ కలిపి డైల్యూట్ చేసుకొని, సో సింపుల్గా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్స్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎఫిడ్స్, మిల్లీ బగ్స్ కామన్గా ఉంటూ ఉంటాయి. అంటే చూడండి, మీకు ఆకులు పచ్చిగా ఉండేవి, లేత ఆకులు ఉంటాయి, అలాంటి వాటి మీదకి దీనికి బెస్ట్ సొల్యూషన్ అయితే నీమ్ ఆయిల్ సొల్యూషనే. కాకపోతే ప్రతి 1 వీక్ ఒకసారి నేనైతే సండే చేసుకుంటా ఉంటాను అనమాట. 1 టేబుల్ స్పూన్ నీమ్ ఆయిల్, ఒక 2-3 డ్రాప్స్, ఒక 4 డ్రాప్స్ డిష్ వాష్ లిక్విడ్ కానీ, లేదంటే సోప్ లిక్విడ్ కానీ, షాంపూ లిక్విడ్ కానీ వేసుకోండి. 1 లీటర్ వాటర్లో కలుపుకొని ప్రతి ఒక్కరి దగ్గర కూడా స్ప్రేయర్ ఉండాలి. స్ప్రేయర్తో స్ప్రే చేసేసుకోండి. మొక్కల ఆకులు కింద భాగంలోని లేతగా ఉండే చిగుర్ల దగ్గర బాగా స్ప్రే చేసుకోండి. ఇది కాకుండా ఇంకో టిప్ కూడా చెప్తాను నేను మీకు. గార్లిక్ స్ప్రే అండి. ఒక 3-4 వెల్లుల్లి గెడ్డలు తీసుకోండి, వెల్లుల్లి
వెల్లుల్లిపాయలు. సో వెల్లుల్లిపాయల్ని ఒక ఓవర్ నైట్ అంతా కూడా దంచేసి నీళ్ళలో పడేసి ఉంచేయండి. అది కొంచెం వడగట్టేసి దానిలో ఇంకొంచెం అంటే 1:2 వాటర్ యాడ్ చేసుకొని మొక్కలకి స్ప్రే చేసారు. చాలా బాగా పనిచేస్తుంది. అది కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్స్లో చెప్పండి. అండ్ అదేవిధంగా కోల్డ్ ఎక్కువగా ఉంటుంది, అంటే మనకి టెంపరేచర్స్ మరీ లో అయిపోయినప్పుడు కొంచెం బాల్కనీస్ లోపలికి లేదా ఇంటికి గుమ్మానికి దగ్గరలో వాటిని మూవ్ చేసుకోవడం, అలాగే మల్చింగ్ అంటాం కదా, ఎండుటాకులు కానీ లేదంటే కోకోపీట్ కానీ కాయిర్, ఇప్పుడు డిస్క్ లాంటివి కూడా వస్తున్నాయి అనమాట, వాటిని కానీ యూజ్ చేసి రూట్స్ బయటికి ఎక్స్పోజర్ అవ్వకుండా మనం మట్టి టాప్ లేయర్ని ఇలా మల్చింగ్ చేసుకోవడం అనేది కూడా చేసుకుంటారు. లేదంటే మనకి ఏమైనా గోను సంచీలు కానీ లేదంటే ఒక వేస్ట్ క్లాత్ కానీ అలాంటిది కూడా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ చాలామంది వింటర్స్లో చేసే తప్పేంటి అంటే ఇన్కన్సిస్టెంట్ వాటరింగ్, అంటే మనం 2 రోజులకు ఒకసారి వేయమన్నాం కదా, వాళ్ళు మర్చిపోయి 3-4 రోజులకు ఒకసారి వేయడం వల్ల ఇలాంటి వాటి వల్ల ఏంటంటే అవుతుందంటే ఈ మొగ్గలు రాలిపోవడం, బడ్ ఫాల్ ఉంటుంది. అండ్ ఆకులు అవి ఎల్లో కలర్లోకి మారిపోవడం వల్ల కూడా ఉంటుంది అనమాట. ప్రాపర్ డ్రైనేజ్ లేకపోయినా కూడా ఆకులు ఎల్లో కలర్లో మారిపోతాయి. సో ఇవి కామన్ ఇష్యూస్. అండ్ అలాగే ఎఫిడ్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అయినా కూడా మొగ్గలు రాలిపోతూ ఉంటాయి. సో నేను ఇప్పుడు ఏవైతే టిప్స్ చెప్పుకున్నామో చిన్న టిప్సేనండి, అన్నీ హోమ్ రెమెడీసే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయ ద్రావణం చేసుకోవడం కానీ లేదంటే కొంచెం షాంపూ కలిపిన నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటూ ఉండడం వీక్లీ, ప్రతి వారానికి ఒకసారి అది వేస్తే ఒకసారి ఇది. అండ్ అలాగే పువ్వులు ఎక్కువగా రావడానికి నేను చెప్పాను కదా, బనానా పీల్ ఫెర్టిలైజర్ కొంచెం వుడ్ యాష్ అది కలిపి మనం వాటర్లో కలిపి ఒక 24 hours తర్వాత మొక్కలకి ఇచ్చుకోవడం. ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే మనకి మందార మొక్కల్లో ఈ వింటర్స్లో మంచి ఫ్లవరింగ్ ఉంటుంది అండ్ మొక్కలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా కూడా నాకు కామెంట్స్లో అడగండి. సో వీడియో అయితే చివరికి వచ్చేసాము. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ యూ ఆల్ అ హ్యాపీ గార్డెనింగ్. నమస్తే.